హిందువుల ఐక్యత ఎందుకు లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల మతాల వారిగా విడిపోయినరు. కుల మతాల వారిగా విడిపోయి యాక్చువల్గా ఇది ఒక రాజకీయ ఆట అని చెప్పొచ్చు. మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో మత ప్రాతిపాదికన ఏర్పడిన దేశాలు ఇవి రెండు, హిందూ పాకిస్తాన్ మాత్రం మత ప్రాతిపాదికన ఏర్పడింది. జిన్నా అనేటోడు మాకు ముస్లింకి ఒక దేశం కావాలని చెప్పేసి సపరేట్గా వాళ్ళకు ఒక దేశం ఏర్పడినప్పుడు మన హిందూ రాష్ట్రం హిందుస్థాన్ అనేది ఒక హిందువుల కోసం స్థానం ఇది. అలాంటిది ఇక్కడ సెక్యులర్గా బలవంతంగా సెక్యులరిజాన్ని రుద్దినరు. యాక్చువల్గా ఇది సెక్యులర్ స్టేట్ కాదు, ఇది సెక్యులర్ కంట్రీ కాదు, ఇది చేసినారు. అది దాన్ని బలవంతంగా చేసింది నెహ్రూ, దానికి గాంధీ సపోర్టు. ఈ ముస్లిమ్స్కి పాకిస్తాన్ కంట్రీ ఇచ్చేసినాం. ఆల్రెడీ ముస్లిమ్స్కి పాకిస్తాన్ కంట్రీ ఇచ్చినాక కూడా మనం ఇంకా సెక్యులర్ అని పట్టుకుంటే సెక్యులర్తో నడవదు కదా. మనం హిందువులం ఏంది, మన 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 ధర్మం అది దాన్ని పట్టుకొని నడుస్తేనే మన భారతదేశం అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ సెక్యులరిజంని వదలండి, మతాలు వదలండి, కులాలు వదలండి, ఒకటే హిందూ 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 ఇదే పట్టుకోండి. హిందూ అనే పిచ్చి ఉండాలి కానీ మతం పిచ్చి ఉండొద్దు. మనల్ని ఈ పొలిటికల్ పక్కకు పెట్టండి. ఈ పొలిటికల్ ఉన్నప్పుడు పొలిటికల్ వేరు, మన హిందూ వేరు. పొలిటికల్ ఉన్నప్పుడు పొలిటికల్ సైడ్ వెళ్ళండి, హిందూ ఉన్నప్పుడు ఏకం కాండి. అనవసరంగా మీ దీనివల్ల మతాలని కులాలని ఈ క్యాస్ట్లని మధ్యలో తీసుకొచ్చి విడదీయకండి హిందువులని. 2 రోజుల ముందు బంగ్లాదేశ్లో మన హిందూని చంపారు కదా. అవును, అది మనలో ఐక్యత లేనందువల్లే కానీ జరిగింది. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్కి మనం ఆల్రెడీ అది అఖండ భారతంలో బంగ్లాదేశ్ కూడా ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ అది బంగ్లాదేశ్ అనేది విడిపోయింది. వాళ్ళకి కావాలని చెప్పేసి ఆల్రెడీ ఒక ఇస్లామిక్ కంట్రీ పాకిస్తాన్ ఇచ్చేసినాము. అయినా కూడా మళ్ళీ బంగ్లాదేశ్ కూడా అది కూడా ఇస్లామిక్ కంట్రీ, అది కూడా ఇచ్చేసినాము. మనం మన ఫ్రీడమ్ గురించి మన సైనికులు కొట్లాడి చేస్తే ఆ బంగ్లాదేశ్కి వాళ్ళకి అంత వచ్చినా కానీ వాళ్ళు మనతో ఇంకా రుబాబు అవుతున్నది. అది మన ఏకతా ఉండాలి. మన హిందూ మళ్ళీ ఇదే స్టేట్లో మనకి ఈడ రావద్దా పని, మనం ఒకటే దగ్గర యూనిటీ ఉండి మనం ధర్మంకి మన క్యాస్ట్ ఏం ఉండకుండా మనం సపోర్ట్ చేద్దాం మన హిందువులకు కానీ చెప్తున్నాను. హిందూ ధర్మమే ఎందుకు అంటే ఇది మతం కాదు, ఇది ధర్మం, ఇది సనాతన ధర్మం. ఇది ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. ఇది 2000 సంవత్సరాల కింద క్రిస్టియన్ మతం పుట్టింది, 1000 సంవత్సరాల 1500 సంవత్సరాల కింద ముస్లిం మతం పుట్టింది. ఇవి ఎడారి మతాలు. ఇవి అక్కడ టాయిలెట్ తాగి నీళ్ళు కూడా దొరకకపోతున్నాయి, టాయిలెట్ తాగి బతికిన మతాలు అవి. మనకు అవన్నీ సంబంధం లేదు. ఇక్కడ హిందూ ధర్మం మనకి ఏదైనా సరే ఆటలు కానీ పాటలు కానీ సంస్కృతి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉద్భవించింది. ఇక్కడ మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆచారాన్ని మనం కాపాడుకోవాలి. ఒక హిందువుగా పుట్టినందుకు గర్వించండి, ఒక హిందువుగా జీవించండి. మన పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, భాగవతము, రామాయణ, మహాభారతాలన్నీ కూడా పిల్లలకు చెప్పండి. తల్లిదండ్రులారా బోధించండి. మీ పిల్లలు కన్వర్ట్ కాకుండా వేరే మతాల వైపు ఆకర్షితులు కాకుండా చూసుకోండి. అది మీ ధర్మం. ఒక తల్లిదండ్రులుగా మీ ధర్మం అది. మేము మా సైడ్ నుంచి ఎంత చేయాలో మేము చేస్తున్నాము. మైదీపట్నమే కాదు, ప్రతి హైదరాబాదే కాదు, భారతదేశంలో మొత్తం కూడా ఒక హిందువుల ఐక్యమత్యంగా ఉండి ముందుకెళ్తేనే ఇది జరుగుతుంది. లేకపోతే వాడేదో జరుగుతుంది, వాడికి ఏదో జరుగుతుంది, నాకెందుకు, మనం బాగున్నాం కదా అని అనుకుంటే రేపు మన ఇంటికి వచ్చేదాకా ఇది జరగదు. మన ఇంటికి వచ్చేదాకా మనం మేల్కోవాలి. నిద్రపోతే తర్వాత మన ఇంటి మీదకి వస్తుంది. మన ఇంటి మీద రాకముందే మనం మేల్కుందాం, ఐక్యమత్యంగా ముందుకెళ్దాం.